అన్న ఇదైతే దిల్ రాజు గారి నుంచి వేణు శ్రీరామ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన మూవీ కాదు. చెప్తున్నాను కదా, నలుగురు హీరోని పెట్టుకున్నారు, కంటెంట్ లేదు. మంచి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నారు, కంటెంట్ లేదు. దిల్ రాజు గారు 75 కోట్లు పెట్టారు, కంటెంట్ లేదు. సో బేసికల్లీ సినిమాలో కంటెంట్ అనేది లేదన్న. ఫస్ట్ అదే అంటున్నాను, ఆ టైటిల్ పెట్టినందుకు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఫీల్ అయ్యి ఇక్కడ ధర్నా చేయాలి అర్జెంటుగా దిల్ రాజు గారి ఆఫీస్ ముందు. దిల్ రాజు గారు కూడా ఫ్యానే, కానీ ఇదైతే అది చెప్తున్నాను కన్నా, డబ్బులు పెట్టారు, ఎంత కావాలో అంత పెట్టారు. కానీ వేణు శ్రీరామ్ మాత్రం పగ తీర్చుకోవాలని చెప్పి తీసినట్టు తీశారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్పుకుంటారు కదా, ఆ టైటిల్ ఇంకొకరు ఎవరు చెప్పుకోకూడదని తీసినట్టుంది. సో ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ మూవీ టు వాచ్ ఇన్ థియేటర్స్ అన్న. వేణు శ్రీరామ్ మైనస్ అన్న, నన్ను అడిగితే డైరెక్టర్ పెద్ద మైనస్ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం తీసుకెళ్తారు, ఓకే. సెకండ్ హాఫ్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఇంతకంటే దిగజారే అనుకున్న ప్రతిసారి ప్రతి సీన్ దిగజారుతూనే ఉంటుంది. ఇంతకంటే నాకు తెలిసి వేణు శ్రీరామ్ ఇంకొక అట్టర్ ఫ్లాప్ మూవీ అయితే ఇంతకు మించిన మూవీ అయితే తీయలేదు ఇన్ని రోజు అన్న. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా మెచ్చుకోవాలి, చాలా బాగా అనిపించింది. లైక్ మంచి స్కోర్ విన్నట్టు అనిపించింది. మంగళవారం కూడా ఫేమ్ ఆయన అనుకుంటా. సో ఇట్ వాస్ కంప్లీట్లీ గుడ్. ఎక్కడెక్కడ కొన్ని మాత్రం ఏదో కల్కి మ్యూజిక్ విన్నట్టు మధ్య మధ్యలో అనిపించింది, కానీ బట్ ఇట్ వాస్ వెరీ లౌడ్ఫుల్ అండ్ చాలా బాగుంది. మ్యూజిక్ అయితే చాలా బాగుంది అన్న. నితిన్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకొని, అంటే పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా అంటే అప్పట్లో మేము చిన్నప్పుడు వచ్చిన థియేటర్లో మళ్ళీ అదే టైటిల్ మీద, మళ్ళీ పవన్ కళ్యాణ్ టైటిల్ మీద నితిన్ గారి సినిమా తీసినందుకు మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఇష్టంతో చూసాం సినిమా. ఎందుకంటే సినిమా మాత్రం ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నితిన్ కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. తమ్ముడు అంటే పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు, తర్వాత అంటే మన నితిన్ గారు రియల్గా పవన్ తమ్ముడు అంటే నమ్మొచ్చు నితిన్ గారిని. అంటే ఆ సినిమా గుర్తొస్తే అంత ఎంజాయ్ చేస్తాం మనం. తమ్ముడు అలాంటి టైటిల్ మీద తమ్ముడు సినిమా తీసిరు. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ నిజంగా నితిన్ గారి కెరియర్లో ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక సై తర్వాత మళ్ళీ ఒక గుండెదారి కలైన తర్వాత హార్ట్ అటాక్ తర్వాత మళ్ళీ ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, ఎందుకంటే నితిన్ గారి కెరియర్లో ఇది మంచి మ్యూజికల్ మూవీ. అంటే ఇక్కడ కూడా తగ్గలేదు, సినిమా కూడా ఇచ్చి పడేసిండు. చాలా చెప్పాలంటే చాలా బెస్ట్ మూవీ కెరియర్లో, నితిన్ గారి కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ. ఇంకో దిల్ రాజు గారు చెప్పిన సినిమా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ కొడతా. నిజంగానే దిల్ రాజు గారు చెప్పినట్టే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. సినిమా మాత్రం చాలా బాగుంది. మెయిన్ చెప్పాలంటే హ్యాపీగా అంటే మేము పవన్ కళ్యాణ్ లయర్ క్యారెక్టర్ చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రతి ఒక్క క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఎవరికి తక్కువ లేకుండా వాళ్ళకి ఎక్కువ లేకుండా డిఫరెంట్గా ఉంది సినిమా. అంటే ఈ సినిమా మనకి ఎక్కడ కూడా బోరింగ్ అని ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉన్న, సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్లో తీసుకొచ్చిన సినిమా. ఫైట్స్ కానీ మొత్తం మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫైట్స్ చూస్తాం, మనం అంతా ఎంజాయ్ చేస్తాం. ఒక తమ్ముడు ఖుషి అలాంటి పవన్ కళ్యాణ్ ఫైట్స్ ఎలా ఉంటాయో ఈ సినిమా మనకు అలానే అనిపిస్తాయి. ఫైట్స్ కూడా అంతా బాగున్నాయి, ఒక డిఫరెంట్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, నితిన్ ఈ సినిమా తీసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. సూపర్. ఇది వచ్చేసి చాలా ఫ్యామిలీ పిక్చర్. నితిన్ గారు వచ్చేసి ఆ సినిమా తర్వాత 10 సంవత్సరాలకు చాలా మంచి హిట్ ఇచ్చాడు. క్లాస్గా క్రయింగ్గా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. చాలా సూపర్ అండి, చాలా సూపర్. లయ గారు వచ్చేసి కూడా 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ రీఎంట్రీ. చాలా సూపర్ అండి, చాలా సూపర్. యాక్టింగ్ ఇరగా తీశారు. తన యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు, చాలా బాగా తీశారు. ఇంకోటి వచ్చి ఇది ఫుల్ ఫ్యామిలీ పిక్చర్ అండి. ఫ్యామిలీ వాళ్ళు చూస్తే కన్నీళ్ళు పెట్టవలసిందే. మాస్ ఆడియన్స్కి నచ్చదు, మాస్ ఆడియన్స్ కామెంట్ ఇస్తారు, అది నచ్చదు. ఫుల్ ఫ్యామిలీ పిక్చర్ 4.5 ఇవ్వచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి?